India's premier university lo BTech 100% placements, 100% education loan only in Karnavati University, Ahmedabad. రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణం నుంచి చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత. అంటే జవాబుదారితనం లేదు, ఒక స్పష్టత లేదు, సరుకులు తీసుకునేటి ఎవరెటు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి. అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది. డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు 288 కేసులు బుక్ చేశాం. వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళపైన. వీరిని నియంత్రించే పరిస్థితి లేదు. పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ. ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు 9,260 ఎండియు వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం. ఆశ్చర్యం ఏంటంటే మూడో రోజు కల్లా 93% రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు. సాధ్యం కాని పని. కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు. దీనికి గతంలో 90% కార్పొరేషన్ల ద్వారా 10% లబ్ధిదారుల తరఫున ఆ రోజున ఐడెంటిఫై చేసి 10% బెనిఫిషరీ కడితే ఈ వ్యాన్ నిర్వహణ వాళ్ళకి అప్పచెప్పి దాదాపు నెలకి 27,000 రూపాయలు కార్పొరేషన్ నుంచి మేము వీళ్ళకి చెల్లిస్తూ వస్తున్నాం. ఈ వేకెన్సీస్ కూడా సుమారు 570 వ్యాన్లు ఈ రోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు. ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. అంటే 3 ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది. ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదేవిధంగా ఈరోజున్న ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక 385 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే. అయినా ఏమీ ఉపయోగం లేదు. వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. ఫేర్ ప్రైస్ షాప్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఆ 2-3 రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా 15 రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు. అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం 15 రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు. నెలలో 15 రోజులు ఖాళీగా ఉండేటట్టు. ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డెసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరూ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు
డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా. నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా ఈ 9,260 వ్యాన్లు ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో బెనిఫిషరీస్ వాళ్ళందరికీ కూడా ఈ యాసెట్ని అంటే ఈ వ్యాన్ని ఉచితంగానే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే వాళ్ళ లైవ్లీహుడ్ కూడా ఎఫెక్ట్ కాకూడదు. వాళ్ళు ఈ వ్యాన్స్ని ఉపయోగించుకుని వాళ్ళు కూడా గూడ్స్ డెలివరీయో లేకపోతే ఇంకో దానికో ఈ వ్యాన్ని ఉపయోగించుకునే విధంగా ఆ బెనిఫిషరీస్కే ఈ 5 కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, అదేవిధంగా మైనారిటీ ముస్లిం అండ్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఈ యాసెట్స్ మేము ట్రాన్స్ఫర్ ఆటోమేటిక్గా జరిగిపోయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఆ బెనిఫిషరీస్కి ఎవరైతే 10% కట్టారో ఇనీషియల్గా వాళ్ళందరికీ కూడా ఈ వ్యాన్లు మళ్ళీ తిరిగి ఇచ్చేటట్టు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకుని ఇంతటితో ఈ పీడిఎస్ రైస్ ఉక్కుపాదంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ ఖచ్చితంగా ఆగుతుందనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం. దీంతో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.